ప్రైజ్లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఇది దేవుని వాక్యం నుంచి ఆదికాండం 39వ అధ్యాయం 2వ వచనం. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని ఇంట నుండెను. 3వ వచనం కూడా, యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేయనిదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు. ప్రేమైన వాళ్ళరా, ఒక అద్భుతమైన విషయం మనం మరొకసారి గుర్తుంచుకోవాల్సిన విషయం ఇక్కడ ప్రభువు చెప్తున్నాడు. యోసేపునకు యెహోవా తోడై ఉండెను. ఈ మాట చూడండి. మనము యేసు రక్తంతో విమోచింపబడి సంఘంలో ఉండి వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఆరాధన చేసుకుంటూ ఉన్న మనము యేసు ప్రభు మనతో ఉన్నాడు అనే స్పృహ చాలాసార్లు ఉండదు. ప్రభు శరీరంలో రక్తంలో పాల్గొంటే ప్రభు మనలో ఉన్నాడు అనే స్పృహలో ఆ ఆలోచన మనకు రాదు చాలాసార్లు. ఇది ఇంకొకటి ఏం కాదు, అది మర్చిపోవడం కూడా మనం పాపమే. అయితే ఇక్కడ చూస్తే యోసేపు జీవితంలో యెహోవా అతనికి తోడై ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, మనము యెహోవా గురించి ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభు త్రిత్వమైన దేవుడు, ఆయన గురించి ఆలోచన చేయగలిగితే, ఆయన మహాకాశములు పట్టజాలని దేవుడు. ఆయన దగ్గరికి ఎవరైనా పోవాల్సిందే. కానీ ఆయన ఒక చిన్న మనుషుడు ఎంత ఆయన దగ్గర, మనుషుని యొక్క స్థాయి చూసుకుంటే యెషయా గ్రంథం 40:15 ఉంది, జనములు చేద నుండి జారు బిందువుల వంటివి అని ఉంది. అంటే భూమి మీద ఉన్న జనములంతా చేద నుండి జారే ఒక చిన్న బిందువులాగా ప్రభు కంట్లో ఉన్నారు, ప్రభు దృష్టిలో ఉన్నారు. అంటే మన యొక్క స్థితి, మన యొక్క పరిమాణం ఎంత అంటే ఏం లేదు, అసలు దుమ్ము అననిగైనా లేదు, దుమ్ము అననిగైనా మనకు అవకాశం లేదు. అట్లాంటి ఈ మనిషికి ఈ మహాశక్తిశాలి ప్రభావశాలి అయిన యెహోవా తోడు ఉన్నాడు. ఎంత అద్భుతమైన విషయం! ఆయనకు మాత్రమే కాదు, నీకు నాకు కూడా తోడు ఉండడానికి ఇష్టపడే దేవుడు. యోసేపునకు ఎందుకు తోడై ఉన్నాడు అని ఆలోచన చేయగలిగితే, యోసేపు జీవితంలో పరిశుద్ధత పవిత్రత ఉన్నది కాబట్టి, అసూయ లేనివాడుగా ఉన్నాడు కాబట్టి, పాపము ఆయన లేదు కాబట్టి యోసేపు దగ్గర యెహోవా దేవుడు ఉన్నాడు అనే విషయం మనం గుర్తాం. ఎందుకంటే 1 పేతురు 1:14, నేను పరిశుద్ధుడు కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండాలని కోరినాడు. ఎవరు పరిశుద్ధంగా ఉంటారో వారి దగ్గర ఆయన ఉంటాడు. అదే సమయంలో విశ్వాసంగా ఉన్నాడు, విశ్వాసిగా దేవుని మీద నమ్మకం పెట్టుకొని బతుకుతున్నాడు. మనం యేసు ప్రభువుని నమ్మినామని చెప్తాం, కానీ అన్నిట్లో అపనమ్మకమే. దేవుడు నమ్మినామంటే దేవుడు మన పక్షమున కార్యం చేస్తాడు అని స్థిరమైన విశ్వాసం కలిగి అనేకసార్లు లేము. అయితే ఈయనేం చేస్తున్నాడు, యెహోవా అతనికి తోడై ఉన్నాడు, అతడు వర్ధిల్లుతూ వచ్చినాడు. ప్రియమైన వాళ్ళారా, మనము ఇక్కడ ఒకటి మిస్అండర్స్టాండింగ్ చేసుకునే అవకాశం ఉంది. నిజంగా దేవుడు నాకు తోడుంటే నాకెందుకు కష్టం వచ్చింది అని కృంగిపోయేటోళ్ళు ఉన్నారు. అట్లాంటప్పుడు యోబు యొక్క స్థితి ఏమైంది? దేవుడు అతనికి తోడై ఉన్నప్పటికీ ఒకటే రోజు తన ఆస్తి తన పిల్లలు కొట్టుకొని పోయినారు. అదే రకంగా ఆలోచన చేస్తే లూకా సువార్త 19వ అధ్యాయంలో లాజరు యొక్క స్థితి చూసుకుంటే, ఆ కుక్కలు నాకే స్థితిలో, ఆ రొట్టె ముక్కలు బలం మీద పడే రొట్టె ముక్కలు తినే స్థితిలో ఆ ధనవంతుని ఆకిట పడి ఉన్నాడు. అది కన్నా చూడు, అంటే దేవుడు కొన్ని అనుమతిస్తాడు. కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని దాసులైన వారు ఎవరైనా చూడండి, ఆదికాండం నుంచి ప్రకటన వరకు ప్రవక్తలైన వారు, ఎలీషా ఏమి, ఏలియా ఏమి, ఇట్లా చూసుకుంటూ పోతే వారికి ఇండ్లు ఆకిళ్ళు ఏమి లేవు, పొలాలు లేవు, వారు చెప్పింది మాత్రం జరుగుతూ వచ్చింది. అంటే అట్లా ధనం ఉన్నంత మాత్రాన దేవుడు తోడున్నాడనడానికి లేదు, ధనం లేనంత మాత్రాన దేవుడు తోడడానికి లేదు. కానీ దేవుడు తోడై ఉంటే వారికి భద్రత, క్షేమత, వారిని బట్టి ఇతరులకు ఆశీర్వాదం ఉంటుంది. ఇక్కడ అదే జరిగింది. యోసేపుకు యెహోవా తోడున్నాడు, అతడు చేసినదంతా సఫలమవుతుంది. ఆయన ఐగుప్తీయుని ఇల్లు ఏమైందంటే అభివృద్ధిలోనికి వచ్చింది. 5వ వచనంలో చూస్తే ఏమంటాడు, మధ్య భాగంలో, యెహోవా యోసేపు నిమిత్తం ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను, ఇంటిలోనేమి పొలంలోనే అతనికి కలిగిన సమస్తములో ఉండెను. ప్రియ సహోదరుడా, నిన్ను బట్టి నన్ను బట్టి ఇతరులకు ఆశీర్వాదం కలగాలన్నా, మనం ఆశీర్వదింపబడాలన్నా యెహోవా యేసుక్రీస్తు ప్రభు మనతో ఉండాలంటే మనం పరిశుద్ధంగా
వాక్యానుసారంగా మన జీవితంలో దేవునికి ఆయాసకరమైన ఏవైతే ఉన్నాయో వాటిని వదిలేసుకొని ఆయనకి ఇష్టమైనవి చేపట్టి ఆయన మేము కొరకు జీవిద్దాం. దేవుడి మాట దీవించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ని బట్టి స్తోత్రం. నమ్మదగిన తండ్రి యోసేపు వలె మేము కూడా ఎలా నీకు ఇష్టమైన రీతిలో కొనసాగుట కృపణీయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.